గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఇంగ్లీష్ ఒకటి. కొరకరాని కొయ్యగా మారిన ఇంగ్లీష్ను సులభంగా నేర్పిస్తున్న అశోక్ చక్రవర్తి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు మనము ఏదన్నా నేర్చుకోవాలి అంటే కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి అని అంటారు. ఒక ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఒక సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అని చూస్తూ ఉంటాం కదా. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అంటే మీరేం చెప్తారు? అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు చాలా వరకు బయట అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ మీరు చూస్తే స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటే ఏంటి అర్థం అంటే మాట్లాడడము ఎలా అనేది నేర్పించాలి. ఓకేనా? నిజానికి చాలా వరకు ఇక్కడ విషయాలు చాలా వరకు తెలియని విషయాలు ఏంటంటే నిజానికి 2 ఇంగ్లీష్లు ఉన్నాయి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ఒకటి రిటర్న్ ఇంగ్లీష్ ఉంది. రిటర్న్ ఇంగ్లీష్, యా, స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, రిటర్న్ ఇంగ్లీష్ ఉంది. అండ్ రిటర్న్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ మనం ఎక్కడ రిటర్న్ ఇంగ్లీష్ అని చూడం కదా సార్, చూడం, స్పోకెన్ ఇంగ్లీషే చూస్తాం ఎక్కువ. ఎస్, మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను అన్న వినా, మన వీడియోస్ నుండి చాలామందికి కొత్త విషయాలు తెలుస్తాయి. ఈరోజు ఇంకొక విషయం, ఈ వీడియో ద్వారా ఇంకో విషయం తెలియాలి ఏంటంటే ఎక్కడెక్కడైతే కాంపిటేటివ్ ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటారు చూడండి, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్, దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. ఓకే, రైట్? అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్ ఇంగ్లీష్. ఓకే, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇంగ్లీష్. మీకు కొన్ని కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, దే టీచ్ ఓన్లీ కాంపిటేటివ్ క్లాసెస్ అండ్ ఆల్ దట్. దే నాట్ ఓన్లీ టీచ్ ఇంగ్లీష్, దే టీచ్ సమ్ అరిథమెటిక్, రీజనింగ్, క్వాంట్, ఏవేవో లాజిక్, ఏవేవో ఉంటాయి వాళ్ళకి. జనరల్ స్టడీస్ అని, జనరల్ నాలెడ్జ్ అని ఏవేవో నేర్పిస్తుంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ దే హ్యావ్ గాట్ ఇంగ్లీష్ ఆల్సో. అండ్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవుతారు, క్లాసెస్ అటెండ్ అయ్యి చాలా వరకు ఇంగ్లీష్లోనే దే లూజ్ మార్క్స్. స్పెసిఫిక్గా అది మీకు తెలుసు. అది అవును, మిగతా వాటిల్లో బాగానే అటెండ్ అవుతారు, బాగానే చూస్తారు, పాస్ అవుతారు, వాళ్ళకు కొన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. బట్ ఆల్వేస్ ఐ మీన్ నాకు నా స్టూడెంట్స్ కూడా చాలామంది పర్సనల్గా చెప్పడం ఏంటంటే I lost marks in English. And I failed. Even నాకు మినిమం మార్క్స్ కూడా రాలేదు అంట. Do you know why they don't get marks in English? Can you tell me the reason? నేను అనుకోవడం సార్, ఇంగ్లీషే కదా ఈజీ, మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఈ సబ్జెక్ట్స్ అన్నీ హార్డ్ ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి. ఇంగ్లీష్ ఏముంది, ఏదో ఉంటుంది, గ్రామరే కదా, పెట్టేయచ్చు, థింక్ చేసి పెట్టవచ్చు అన్న ఆలోచనతో ఉంటారు. ఇంగ్లీష్కి అంత స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ ఇవ్వరు నేను అనుకోవడం. అయితే నేను చెప్పేది ఏంటంటే అది వన్ ఆఫ్ ద రీజన్స్. అది వన్ ఆఫ్ ద రీజన్స్ అయినా ఇంకా వేరే రీజన్స్ ఏంటి అంటే ఇంగ్లీషు వాళ్ళకి నచ్చదు. ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళకి దే ఫీల్ దట్ దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ బోరింగ్ క్లాసెస్. దే డోంట్ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ అటెండింగ్ ద క్లాసెస్. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏదైతే ఒక రీజన్ చెప్పానో అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కొంతమంది అటెండ్ అవుతారు, అటెండ్ అయిపోయి ఏమవుతుందంటే ఇది నాకు అర్థమవుతలేదు, ఏదో ఒక విధంగా మిగతా వాటిల్లో మార్క్స్ వస్తాయి కదా, వీ కెన్ కవర్ చేయొచ్చు, అట్లీస్ట్ మినిమం మార్క్స్ విల్ గెట్, and I don't want to attend the classes. Especially the main reason is they don't have interest. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు క్లాస్ అటెండ్ అవ్వాలంటే. అయితే ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు అంటే ఆ లాంగ్వేజ్ మొదటి నుండి అలాగే ఉంది, అది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అది అర్థం కాదు కాబట్టి దట్ లాంగ్వేజ్ మేక్స్ దీస్ పీపుల్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ ఉండేసరికి ఏమవుతుందంటే అటెండ్ అవ్వడానికి ఇష్టపడకుండా వాళ్ళు దే స్కిప్ ద క్లాసెస్. వాళ్ళు స్కిప్ చేసేసరికి అసలు క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తాయి? అలా అని మార్క్స్ రావన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. యాజ్ ఫార్ యాజ్ ఐ అబ్జర్వ్డ్, with all this my experience, కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటేనేమో రిటర్న్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనేమో
మనము స్పీకింగ్ ఇంగ్లీష్. అంటే కాంపిటేటివ్లో మనము రిటర్న్ ఇంగ్లీష్ రిటర్న్ రాస్తాం నేర్చుకుంటాం. ఎగ్జామ్. ఎక్కడైనా చూడండి, మీరు కాంపిటేటివ్ క్లాస్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎక్కడ కూడా మన అందరి ముందుకు వచ్చేసి మాట్లాడండి అని మీతో అనరు. ఓకే. కాంపిటేటివ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి. ద ఫ్యాకల్టీ కమ్స్ దేర్, English faculty comes there, and he doesn't ask you, he will never ask you to give your self introduction in the classroom. వాళ్ళు అడగరు, ఎందుకంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ రైటింగ్. అయితే మీరు అడిగింది ఏంటంటే మనకు ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ అనేది. అయితే నేను చెప్పేది ఏంటంటే రిటర్న్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు. మీకు ఏ స్పోకెన్ ఇంగ్లీష్కి చెప్పమంటారా, రిటర్న్ ఇంగ్లీష్కి చెప్పమంటారా? అంటే ప్రెసెంట్ నడిచేది స్పోకెన్ ఇంగ్లీషే కదా సార్. బాగా అంటే మాట్లాడడం రావాలి ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, అది నేను స్టైల్గా మాట్లాడాలి, ఫ్లూయెంట్గా మాట్లాడాలి, గడగలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అని అనుకునే వాళ్ళకి ఇది చాలా వరకు మంచి క్వశ్చన్. చాలామంది చాలా టాపిక్స్ ఏవో చెప్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసి చెప్పొచ్చు, తెలియక చెప్పొచ్చు. కొంతమంది ఏమంటారంటే టెన్స్ నేర్చుకోండి మీకు అంతా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటారు. కొంతమంది ఏమంటారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి మీకు అంతా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటారు. కొంతమంది అయితే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకోండి అంటారు. ఏదో అనొచ్చు. సరే, నేను ఎప్పుడు ఎలాగైతే చెప్తూ ఉంటాను, సబ్కి బాత్ సున్నా ఆర్ అపన్ జో కర్తే హై వో కర్నా. అందరిది వినాలి, మనం చేసేది ఏదైతే మనం చేయాలి, అది కరెక్ట్ ఏది రాంగ్ ఏది మనం కూడా ఆలోచించాలి అన్న అర్థం అది. యాక్చువల్గా సబ్కా సున్నా తుమారా తుమ్ కర్నా అని అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళందరూ చెప్తారు, మంచిగా చెప్తారు, కాకపోతే మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలి అన్నది మీరు చూడాలి. వాళ్ళు ఏదో చెప్పారు అని చెప్పేసి మీరు చేయాలని రూల్ లేదు. ఇఫ్ ఐ టెల్ యూ సంథింగ్ దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ ఆల్వేస్ ఫాలో మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ కెన్ టెల్ యూ మెనీ థింగ్స్, నేను ఎన్నైనా చెప్పొచ్చు. అయితే మీరు ఆలోచించాలి, ఎందుకంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి వెదర్ దిస్ థింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి 4 టాపిక్సే ఇంపార్టెంట్. ఓన్లీ 4 టాపిక్స్. ఈ 4 టాపిక్స్ ఏ టాపిక్స్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సెకండ్ థింగ్ వచ్చేసి టెన్స్ అంటాం. థర్డ్ వచ్చేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఫోర్త్ వచ్చేసి డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. ఈ 4 టాపిక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఈ 4 టాపిక్స్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఎక్కడైనా కూడా దీన్ని ఒకవేళ మీరు ఎవరైనా క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేయగలరు అనేలాగా మీరు అయ్యారు. యూ హ్యావ్ బికమ్ లైక్ దట్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యూ, డైరెక్ట్లీ కమ్స్ టు యూ అండ్ ఆస్క్స్ సమ్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆల్ దీస్ టాపిక్స్ and you are able to give answer, then feel that you know English. You're perfect. పర్ఫెక్ట్ అంటే మనం చెప్తున్నాం కదా మాట్లాడడానికి. మాట్లాడడానికే సార్, మాట్లాడడానికి మీరు మాట్లాడవచ్చు. ఈ 4 టాపిక్స్లో ఉంటుందన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా నేను ఎలాగైతే చెప్పానో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఎవరైనా అడగగానే చిన్న స్టూడెంట్ కూడా చెప్తాడు. వాట్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే సార్ నౌన్, ప్రొనౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఏదో చెప్తాడు. 8 పార్ట్స్ ఆర్ దేర్. ఈ 8 పార్ట్స్ నేర్చుకోవాలని మీరు అన్నారనుకోండి, 8 పార్ట్స్ నేర్చుకోవాలంటే తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో అబౌట్ దీస్ 8 పార్ట్స్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ వర్బ్. ఈ 8 పార్ట్స్లో కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఏది ఉంది అంటే అది వర్బ్ అన్నమాట. ఆ వర్బ్ని మీరు తెలుసుకోవాలి. మీరు ఆ వర్బ్ గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. మిగతా పార్ట్స్ మీరు తెలుసుకోవాలి. ఇదేమో నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, వాటి గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఐ టోల్డ్ యూ టెన్సెస్. మనకు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా టెన్సెస్ చెప్తూ ఉంటారు. అక్కడ 12 టెన్సెస్ ఉంటాయి. కానీ 12 టెన్సెస్లో ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే మనం 4 టెన్సెస్ మాత్రమే యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్వేస్ దీస్ 4 టెన్సెస్. యూ హ్యావ్ టు నో అబౌట్ దీస్ టెన్సెస్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ you should not know about these tenses.
తెలుసుకోవాలి. ఎస్ బట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది మీరు 4 టెన్సెసే. ఎస్ ఇక ఆ తర్వాత ఈ 2 తెలుసుకున్న తర్వాత ఇందులో ఎంత పర్సెంట్ ఉంటుంది సార్ ఇంగ్లీష్ అంటే, దీస్ 2 టాపిక్స్ టేక్ 80% ఆఫ్ ఇంగ్లీష్. వావ్ ఓకే 80 to 85% ఆఫ్ ఇంగ్లీష్ ఇందులోనే ఉంటుంది. 4 టాపిక్స్లో 2 టాపిక్స్ అన్నారు. 2 టాపిక్స్లో క్లియర్ ఉంటే 80% ఇంగ్లీష్. యా డెఫినెట్లీ. అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈ రెండులో కూడా 10 to 15% ఉంటుంది ఇంగ్లీష్. యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్ బికాస్ ఐ టోల్డ్ యూ రిటన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్. వాట్ ఎవర్ వీ స్పీక్ వీ డోంట్ రైట్, వాట్ ఎవర్ వీ రైట్ వీ డోంట్ స్పీక్. స్పీక్ ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ. కరెక్ట్. మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని మీ పేరు అడిగాను అనుకోండి, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అన్నాను. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. ఇఫ్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్, నేను ఎంని క్యాపిటల్ లెటర్లో రాయాలి. అవును. మే రాసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. ఐ షుడ్ బి క్యాపిటల్ లెటర్, ఎస్ దెన్ దెర్ షుడ్ బి గ్యాప్, గ్యాప్, దెన్ మే ఐ నో KNOW నో, దెన్ గ్యాప్, దెన్ KNOW నో స్మాల్ లెటర్స్, యువర్ నేమ్, యువర్ వై, గ్యాప్ దేర్, దెన్ నేమ్, గ్యాప్ దేర్, దెన్ క్వశ్చన్ మార్క్ ఐ షుడ్ పుట్. ఎస్ ఇవన్నీ ఉంటే అప్పుడు కరెక్ట్ చేస్తారు. ఇది కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటారు దీన్ని. ఎస్ బట్ మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అని నేను అడిగాను చూడండి, ఇది నేను స్మాల్ లెటర్స్లో అడిగానా, క్యాపిటల్ లెటర్స్లో అడిగానా, క్వశ్చన్ మార్క్తో అడిగానా లేదా అనేది మీరు చూడరు కదా. ఇక్కడ ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూడం మనం, ఏది చూడరు. ఏది చూడం. ఎస్ దిస్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎగ్జాక్ట్లీ. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్, రిటన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. ఎస్ డెఫినెట్లీ మీరు గుర్తుపెట్టుకోండి. వ్యూవర్స్ షుడ్ ఆల్సో రిమెంబర్ దిస్. వాట్ ఎవర్ వీ స్పీక్ వీ డోంట్ రైట్, రైట్, వాట్ ఎవర్ వీ రైట్ వీ డోంట్ స్పీక్. మనం ఫుల్ స్టాప్ పెడతాం. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఫుల్ స్టాప్ యూజ్ చేస్తారా? లేదు. మనం క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ రిటర్న్ ఇంగ్లీష్లో రాస్తాం. ఎస్ అండ్ డూ యూ నో వన్ థింగ్, ఇఫ్ యూ డోంట్ పుట్ క్వశ్చన్ మార్క్ యూ విల్ లూజ్ మార్క్ దేర్ ఎస్ ఇన్ రిటర్న్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎస్ నాట్ హియర్. వైల్ స్పీకింగ్. You know, when you speak, no Yes. one observes that whether you see, does anyone ask you, have you put question mark here or not? No. Have you used capital letter or not? No one asks you all that. Nobody will ask. No one will ask you. మాట్లాడేటప్పుడు But when you write, ఎస్ they will see all this. ఖచ్చితంగా. That is what written English is there. Spoken స్పోకెన్ English. ఇంగ్లీష్. ఎస్ Okay, so spoken English లో మాత్రం మనకు ఆ 4 టాపిక్స్ని మనం నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడవచ్చు. ఓకే. సో నేను క్వశ్చన్ అడిగే ముందు నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇంగ్లీష్లో టాపిక్స్ ఏంటి ఇంపార్టెంటా అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా? సో 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్లో 2 టాపిక్స్ నేర్చుకుంటే 80% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. అందులో మళ్ళీ ఇంకొక టాపిక్ నేర్చుకుంటే 15%, డెఫినెట్లీ లాస్ట్ టాపిక్ 10%. మీరు చూసినప్పుడు మీకే తెలుస్తుంది అది కరెక్టా కాదా అన్నది. సో ఇంకోటి ఏంటంటే మాట్లాడే వాళ్ళు రాయలేరు, రాసే వాళ్ళు మాట్లాడలేరు. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.